హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం బాడీ మెజర్మెంట్స్ తో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కట్టింగ్ చూడబోతున్నాం. చాలా ఈజీగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం తీసుకున్న బాడీ మెజర్మెంట్స్ వచ్చేసి నేను స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి ఒకే సైడ్ బార్డర్ ఇచ్చాడనమాట. దీని పన్నా కూడా ఎక్కువ ఉంది అండ్ ఎవరికైనా సరిపోయేలాగా ఇచ్చాడనమాట. సో మనం ఏ డిజైన్ అయినా చక్కగా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇది ఇక్కడ నేను కాటన్ లైనింగ్ తీసుకున్నాను. ముందుగా ఇట్లా పన్నా వైజ్ గా అంటే 2 కోరంచులు ఒకే దగ్గరికి వచ్చేలాగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి. ఇప్పుడు మనం కట్ చేయబోయేది బ్యాక్ ఓపెన్ అన్నమాట. సో ఈ ఓపెన్స్ సైడ్ నుంచే కట్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ బ్యాక్ లెంత్ వచ్చేసి 12 ఇంచెస్ అన్నమాట. హైట్ నార్మల్ గా ఉండి ఇక్కడ చెస్ట్ సైజ్ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి 12 ఇంచెస్ అనేది సరిపోతుంది. మనం బాడీ మీద తీసుకోవాలి కరెక్ట్ గా. అండ్ ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి 14 ఇంచెస్ అన్నమాట. మనం ఎప్పుడు బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నా కూడా ఫుల్ షోల్డర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఆ తర్వాత మనం పెట్టే నెక్ డీప్ ని బట్టి ఈ షోల్డర్ అనేది పెంచాలా తగ్గించాలా అనేది డిసైడ్ అవ్వాలి. సో ఫుల్ షోల్డర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. దాని తర్వాత ఫుల్ చెస్ట్ రౌండ్ వచ్చేసి ఇక్కడ 28.5 ఇంచెస్ అండ్ వేస్ట్ ఏమో 24.5 ఇంచెస్. వీటిని 4తో డివైడ్ చేసి క్యాలిక్యులేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మన కటింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఎక్కడైతే మనం ఫుల్ చెస్ట్ రౌండ్ తీసుకున్నామో అక్కడే లెంత్ తీసుకోవాలి మన షోల్డర్ నుండి. అది మన చెస్ట్ పాయింట్ అంటే ఎపెక్స్ పాయింట్. సో ఇక్కడ వచ్చేసి 8.5 అండ్ ఎపెక్స్ టు ఎపెక్స్ కూడా నోట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ ఇంకొక లెంత్ వచ్చేసి అండర్ బస్ట్ లెంత్ అన్నమాట. మన షోల్డర్ నుంచి మన చెస్ట్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడికి నోట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 10 ఇంచెస్ చూడండి. ఆ తర్వాత ఫ్రంట్ నెక్ డీప్, ఆ తర్వాత బ్యాక్ నెక్ డీప్, ఇవి రెండు తీసుకోవాలి. ఆ తర్వాత స్లీవ్ కావాల్సిన మెజర్మెంట్స్ కూడా తీసుకోవాలి. నేను స్లీవ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే ఈ మెజర్మెంట్స్ తో మనం కటింగ్ చూద్దాము. ఈ కోరంచులను ఎప్పుడైనా మనం స్టిచ్చింగ్ లో వాడద్దు, కట్ చేసేసుకోవాలి. ఇక్కడ స్ట్రైట్ గా ఒక లైన్ గీసిన కదా, ఇంకో ½ ఇంచ్ గ్యాప్ తోని ఇంకొక లైన్ గీసుకోండి. ఇదెందుకంటే బ్యాక్ ఓపెన్ పెట్టినప్పుడు మనం హుక్ అండ్ ఐ పట్టీ కోసం స్టిచ్ చేసుకుంటాం కదా, దానికోసం ఈ ½ ఇంచ్ సరిపోతుంది. సో ఈ ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి. మీ లెంత్ ఎంతనైనా ఉండనివ్వండి, ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసుకోండి సరిపోతుంది. ఇది అందరికి ఫిక్స్. ఎందుకంటే మనం షోల్డర్ దగ్గర ½ ఇంచ్, కింద ఫోల్డింగ్ కోసం ½ ఇంచ్, 1 ఇంచ్ పోతుంది కాబట్టి ఇక్కడ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 12 ఇంచెస్ కదా. సో 1 ఇంచ్ కలుపుకుంటే 13 ఇంచెస్ కి ఇట్లా స్ట్రైట్ గా ఒక లైన్ గీసేసుకోండి. మనం ఇచ్చిన 1 ఇంచ్ ఖర్చులోని పైన ½ ఇంచ్ అండ్ కింద ½ ఇంచ్ ఇట్లా ముందే గీసేసుకోవాలి. ఇట్లా గీసుకోవడం వల్ల ఇప్పుడు మనం పెట్టుకునే మెజర్మెంట్స్ అనేవి ఈ ఖర్చులు వదిలేసి పెట్టుకోవడానికి, అంటే మనకి ఏ కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్ గా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం షోల్డర్ మార్కింగ్ చూద్దాము. మన ఫుల్ షోల్డర్ ఎంత 14 ఇంచెస్ కదా. ఒకవేళ మనం ఇక్కడ నెక్ డీప్ అనేది 4 ఇంచెస్ కంటే తక్కువ తీసుకున్నప్పుడు, అంటే మనం జనరల్ గా బోట్ నెక్ గానీ హై నెక్ గానీ తీసుకుంటాం కదా, అప్పుడు మాత్రమే మనం ఫుల్ షోల్డర్ లో సగం తీసుకోవాలి. కాకపోతే ఇక్కడ నేను నెక్ లెంత్ అనేది 6.5 కి తీసుకుంటున్నా కాబట్టి మన ఫుల్ షోల్డర్ 14 కదా, దాంట్లో సగం ఎంత 7 ఇంచెస్. 7 ఇంచెస్ కి ఒక 1 ఇంచ్ తీసేసి మార్క్ చేసుకోవాలి. అంటే 7 - 1 ఇంచ్ ఎంత అవుతుంది, 6 ఇంచెస్. ఇప్పుడు మనం గీసుకున్న లైన్ నుంచి 6 ఇంచెస్ కి మార్క్ చేసుకోండి చూడండి ఇక్కడ నుండి. ఎందుకంటే ఆ ½ ఇంచ్ అనేది ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు ఆర్మ్ హోల్ లెంత్ వచ్చేసి మన ఫుల్ షోల్డర్ లో సగం ఎంతైతే ఉందో దానికి ఒక 1 ఇంచ్ తీసేసి ఇక్కడ మార్క్ చేసుకోండి. సేమ్ మనం షోల్డర్ 6 ఇంచెస్ తీసుకున్నాం కదా, దీన్ని కూడా 6 ఇంచెస్ కి మార్క్ చేసుకుందాం. దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు నేను చెప్పిన మెథడ్ లో మాత్రం కరెక్ట్ గా వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ 6 ఇంచెస్ దగ్గర ఇట్లా లైన్ గీసుకోండి. ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర ఎంతైతే ఇచ్చినామో 6 ఇంచెస్ ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ ని కలిపేస్తే మనకు ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అవుద్ది. ఇక్కడ దాకా క్లియర్ గానే ఉంది అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం చెస్ట్ అండ్ వేస్ట్ రౌండ్ ఇద్దాము. చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4 చేసుకుంటే ఇక్కడ మనకి 7 మీద ఒక గీతకు వస్తుంది. దాన్ని ఇక్కడ మార్క్ చేసుకోండి. మీ మెజర్మెంట్ ప్రకారం ఎంతైనా రానివ్వండి, దాంట్లో 4వ వంతు ఇక్కడ మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఆర్మ్ హోల్ లైన్ ఉంది కదా, దీంట్లో సగానికి ఇట్లా మార్క్ చేసుకోండి. ఇక్కడ 6 ఇంచెస్ కదా, సో 3 ఇంచెస్ కి మార్క్ చేసుకొని ఈ 2 పాయింట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మనం మార్క్ చేసుకుని ఈ 2 పాయింట్స్ ని స్కేల్ తోనైనా లేదంటే అంటే ఈ కర్వ్ స్కేల్ తోనైనా లేదంటే చేత్తో ఫ్రీ హ్యాండ్ తోనైనా కలిపేసుకుంటే సరిపోతుంది. ముందుగా ఇలాగా పల్చగా గీసేసుకొని ఒక ½ ఇంచ్ గ్యాప్ తోని ఈ కర్వ్ ఎలాగైతే ఉందో అలాగే చూడండి నేను చూపిస్తున్నట్టుగా ఒకసారి చెక్ చేసుకోండి.
ఇక్కడ మన ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి 14 ఇంచెస్ కదా. సో దాంట్లో సగం ఎంత 7 ఇంచెస్ కదా. సో 7 ఇంచెస్ కి కరెక్ట్ గా వచ్చింది చూడండి. అలా టేప్ తిప్పుకోవడం కష్టం అనిపిస్తే ఇట్లా చిన్నగా డ్రా చేసుకొని దానిపైన కూడా మనం టేప్ తో కొలుచుకోవచ్చు. ఎందుకంటే అది ఫిట్టింగ్ లైన్ అన్నమాట. మనం ఇప్పుడు నేను గీస్తున్న లైన్ మీద కటింగ్ చేస్తాం కదా, హాఫ్ ఇంచ్ గ్యాప్ తోని మనం స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి మనకు అది కరెక్ట్ గా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మన వేస్ట్ మార్కింగ్ కోసం సేమ్ మన వేస్ట్ రౌండ్ ఎంత ఉందో దాంట్లో 4వ భాగానికి మార్క్ చేసుకోవాలి. డాట్స్ కోసం 1 ఇంచ్‌కి ఎవరికైనా ఇది ఫిక్స్. సో 1 ఇంచ్‌కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సైడ్ ఖర్చులు మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు నచ్చినంత పెట్టుకోవచ్చు. 1.5 ఇంచెస్ అయితే అందరికీ సరిపోతుంది. కాకపోతే కొన్ని సిట్యుయేషన్స్‌లో మనం ఎక్స్‌ట్రాగా పెట్టుకోవాల్సి ఉంటుంది. నేను ఫర్దర్ వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను బిగినర్స్ వీడియోస్‌లో. సో ఇక్కడ నేను 2 ఇంచెస్‌కి ఇస్తున్నాను. సో మనం చెస్ట్ దగ్గర ఎంత ఇచ్చినామో వేస్ట్ దగ్గర కూడా సేమ్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి 2 సమానంగా వచ్చినాయి కదా, అయినా కూడా నో ప్రాబ్లం. ఎందుకు ఇక్కడ సేమ్ వచ్చినాయి అంటే ఇక్కడ చెస్ట్ రౌండ్ కి వేస్ట్ రౌండ్ కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. 1 ఇంచ్ డిఫరెన్స్ మాత్రమే ఉంది. అండ్ ఆ 1 ఇంచ్ ని మనం కింద డాట్ వేస్తాం కాబట్టి ఇక్కడ సేమ్ వచ్చింది. ఇప్పుడు ఈ ఆర్మ్ హోల్ కింద వైపున ఒక హాఫ్ ఇంచ్ కి మార్క్ చేసుకొని ఈ ఫిట్టింగ్ మార్కింగ్ నుండి ఇట్లా కర్వ్ తీసేయండి. ఇదెందుకంటే మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత అంటే ఇదంతా ఖర్చు కదా. సో ఇది మన చంక కింద మనకి బల్కీగా స్ట్రైట్‌గా ఉండకుండా నీట్ ఫినిషింగ్‌తోని ఉంటుంది. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎప్పుడైతే స్లీవ్స్ కట్ చేస్తామో అప్పుడు కూడా ఇలాగే కర్వ్ ఇయ్యాలి. అక్కడ స్ట్రెయిట్‌గా ఇవ్వొద్దు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ చూద్దాము. ఇక్కడ మనకి రెడీ షోల్డర్ ఎంత కావాలో దానికి ఒక 3/4 ఇంచు కలుపుకోండి. 3/4 ఇంచు అంటే చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అంటే 1 ఇంచుకి 2 గీతలు తక్కువ అన్నమాట. సో ఇప్పుడు మనకి 2 ఇంచెస్ కావాలనుకోండి, ఇంకొక 3/4 ఇంచు కలుపుకొని అంటే పాదొక 3కి మార్క్ చేసుకోవాలి. ఇదెందుకంటే ఆ 3/4 ఇంచులోని హాఫ్ ఇంచ్ ఏమో షోల్డర్ సైడ్ ఖర్చులకు పోతది. ఈ పావు ఇంచ్ ఏమో నెక్ సైడ్ ఖర్చులకు పోతది. అర్థమైందని అనుకుంటున్నాను. నేనిక్కడ 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. 3 ఇంచెస్ లోంచి మనకి ఖర్చులు పోగా 2/2 అనేది మన షోల్డర్ పైన స్ట్రాప్ కోసం మిగులుతుంది. మిగిలిన 3 ఇంచెస్ అనేది నెక్ అన్నమాట. ఇవి కూడా మన నెక్ డీప్‌ని బట్టి చేంజ్ అవుతా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నేను తీసుకునే నెక్ డీప్ వచ్చేసి 6.5 ఇంచులన్నమాట. చూడండి ఇట్లా మార్క్ చేసుకునేటప్పుడు పైన ఖర్చులనేది ఇంక్లూడ్ చేయొద్దు. చూడండి నేను టేప్ ఎక్కడ పెట్టినో అక్కడి నుంచి 6.5కి మార్క్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ నెక్ షేప్ కోసం నేను కింద ఖర్చుల కోసం గీసుకున్న లైన్ నుండి 3.5 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 2 లైన్ల మధ్యలో చిన్నగా షేప్ ఇస్తానన్నమాట. సో ఇప్పుడు పైన ఎంత ఉందో అంటే పైన మనం నెక్ విడ్త్ అయితే ఎంతైతే ఇచ్చామో ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ గీసేసుకోండి. ఇక్కడ నేను నెక్ లెంత్ 6.5 ఎందుకు తీసుకున్నానంటే 6.5 దగ్గర క్లోజ్ అవుతుంది మన నెక్ అనేది. సో అదే మన నెక్ లెంత్ అవుతుంది. ఇక్కడ నెక్ లెంత్ అనేది ఎంత డీప్ పెట్టుకోవాలి, ఏ షేప్ పెట్టుకోవాలి అనేది పూర్తిగా మీ ఆప్షన్. సో దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న క్లిప్ మిస్ అయింది. సారీ ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ జస్ట్ నేను నెక్ షేప్ ఇచ్చేసాను అండ్ కట్ చేయడం స్టార్ట్ చేసిన. చూడండి ఇలాగ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ దగ్గర చిన్న కట్ ఇచ్చుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా. సో ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కోసం ఎటైతే ఫోల్డింగ్ సైడ్ ఉందో అటువైపున ఈ బ్యాక్ పార్ట్ పెట్టేసి మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటది. ఇప్పుడు దీన్ని ఇలాగే ఉంచేసుకొని మనం కట్ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా దీన్ని మన వైపుకి ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా తిప్పేసుకోండి. ఇప్పుడు ఫోల్డింగ్ సైడ్ అనేది మన వైపు అయింది కదా చూడండి ఇట్లా. ఇప్పుడు బ్యాక్ హుక్స్ పట్టి ఐ పట్టి కోసం మనం ఎక్స్ట్రాగా 1/2 ఇంచ్ ఏదైతే వదులుకున్నామో దాన్ని ఇట్లా ముందుకి జరిపి పెట్టుకోండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇది మన ఫ్రంట్ పార్ట్ కట్టింగ్‌లో ఇంక్లూడ్ అవ్వదు. సో దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకొని అన్న పెట్టుకోండి, లేకపోతే ఇట్లా ముందుకి జరిపి పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ సైడ్‌కి కూడా ఖర్చులు అనేవి కావాలి అంటే మనం ఫ్రంట్ పార్ట్‌లో ప్రిన్సెస్ కట్ కట్ చేసి స్టిచ్ చేసేయడానికి మనకి పక్కన ఖర్చులు కావాలి కాబట్టి ఇట్లా సైడ్‌కి క్లాత్ ఉండేలాగా చూసుకొని పెట్టుకోవాలి. అండ్ కింద కూడా మనకి 1 ఇంచ్ మినిమం ఎక్స్ట్రా ఉండేలాగా పెట్టుకోవాలి. చూడండి ఇట్లా. బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్‌కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఇది ఎందుకంటే మనం డాట్ స్టిచ్ చేసినప్పుడు కొంచెం పైకెళ్ళినట్టు ఉంటుంది. అంటే లెంత్ తగ్గుతుంది కాబట్టి అంటే డాట్ దగ్గర మాత్రమే 1/2 ఇంచ్ లెంత్ అనేది మనం పెంచుకుంటాం. అండ్ ఆర్మ్ హోల్ దగ్గర అండ్ పైన వైపున బ్యాక్ పార్ట్ ఎలాగుందో అలాగే మార్క్ చేసుకోండి. అండ్ నెక్ దగ్గర కూడా మార్క్ చేసుకోండి ఇట్లా చిన్నగా. సో చూడండి ఇప్పుడు నెక్ షేప్ మార్క్ చేసుకోవడానికి పైన మనం ఏదైతే విడ్త్ ఇచ్చినామో అదే 3 ఇంచెస్‌కి మార్క్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ డీప్ మీ ఇష్టం. మీకు ఎంత కన్వీనియంట్‌గా ఉంటే అంత పెట్టుకోండి.
ఇక్కడ ఖర్చులతో సహా కలిపి 5.5కి పెడుతున్నాను. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ నెక్ విడ్త్ అనేది కంఫర్టబుల్‌గా ఉండడానికి సరిపోతుంది. కాకపోతే పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే ఇది మెజర్‌మెంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటది. అంటే మినిమమ్ మనం 6 ఇంచెస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటది. ఇప్పుడు నెక్ దగ్గర ఇట్లా స్క్వేర్ అనేది ఫార్మ్ అవుతుంది. దాంట్లో మనకు నచ్చిన షేప్ డ్రా చేసుకోవచ్చు. ఈ ఆర్మ్ హోల్ కర్వ్ దగ్గర మనం బ్యాక్ పార్ట్‌లో ఎలాగైతే 6 ఇంచెస్‌కి మార్క్ చేసుకున్నామో అదే మార్కింగ్‌ని ఇంకొకసారి ఇక్కడ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనం ప్రిన్సెస్ కట్‌లో ఇక్కడ కర్వ్ ఇస్తాం గదా! దానికి ఈజీగా ఉండడం కోసం జస్ట్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే డ్రా చేసుకోండి. ఈ ఎపెక్స్ పాయింట్ మార్క్ చేసుకోవడం కోసం వీడియోలో చూపిస్తున్నట్టుగా షోల్డర్ మధ్యలో టేప్ పెట్టేసి మన మెజర్మెంట్ ఎంతైతే ఉందో అంతకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 8.5 అన్నమాట. మీ మెజర్మెంట్ ప్రకారం మీరు మార్క్ చేసుకోండి. టేప్ అలాగే పెట్టేసి అండర్ బస్ట్ లైన్ కూడా మార్క్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి 10 ఇంచెస్. ఇక్కడ ఎపెక్స్ పాయింట్ కి అండర్ బస్ట్ లైన్ కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కాబట్టి ఇక్కడ పెద్ద తేడా ఏమి ఉండదు. కాకపోతే ఇప్పుడు చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది ఎక్కువ వస్తుంది కదా! అప్పుడు ఈ అండర్ బస్ట్ లెంత్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అది నేను ఫర్దర్ వీడియోస్ లో చెప్తూ ఉంటాను. ఇక్కడ వచ్చేసి ఎపెక్స్ టు ఎపెక్స్ 5.6 అన్నమాట. సో ఇది మనకి ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి మనం సగం తీసుకుంటున్నాం. సగం వచ్చేసి 2.8 ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 2.8 ని మనకి వేస్ట్ లైన్ దగ్గర కూడా డ్రా చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు స్ట్రైట్ గా ఒక లైన్ గీసేసుకోండి. ఇక్కడ ఈ 3 పాయింట్స్ ని కలిపేసుకొని ఇప్పుడు ఈ ఎపెక్స్ పాయింట్ దగ్గర ఇట్లా డార్క్ గా చేసుకోండి 2 వైపులా. అంటే ఆ గీత మీద ఇట్లా రావాలన్నమాట. ఇది ఎందుకంటే మనం కట్ చేసుకున్నాక స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది 2 పాయింట్స్ ఒకే దగ్గరికి రావడానికి. ఇప్పుడు ఇక్కడ డాట్ విడ్త్ వచ్చేసి నేను 1 ఇంచ్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1 ఇంచ్ అనేది సరిపోతుంది. మీరు 1.5 ఇంచ్ కూడా తీసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. దీంతో కూడా ప్రిన్సెస్ కట్ షేప్ అనేది బాగా వస్తుంది. అండ్ ఇది డ్రా చేసుకునేటప్పుడు ఇట్లా కార్నర్స్ లాగా కాకుండా ఇట్లా కర్వ్ లాగా వచ్చేలాగా డ్రా చేసుకోండి. లేదు అంటే మనకి 1 డాట్ బ్లౌజ్ లాగా అయిపోతుంది. ఇక్కడ ఎపెక్స్ పాయింట్ దగ్గర కొంచెం సి లాగా కర్వ్ లాగా రావాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ మనం కట్ చేసుకుంటాం కదా! సో కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవడానికి మనకి అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ అనేది ఖర్చులు కావాలి. సో ఇట్లా మార్క్ చేసుకోండి. సో ఇప్పుడు మనకి ఎంత అయింది? డాట్ సైజ్ ఏమో 1 ఇంచ్, ఖర్చుల కోసం 1 ఇంచ్, మొత్తం కలిపి 2 ఇంచెస్ అయినాయి కదా! ఇప్పుడు ఈ 2 ఇంచెస్ ని మనం ఎక్స్ట్రాగా తీసుకోవాల్సి ఉంటది. చూడండి, ముందుగా మన నడుం సైజ్ వచ్చేసి 6 ఇంచెస్ కదా! దీనికి ఇప్పుడు ఈ డాట్ దగ్గర 2 ఇంచెస్ కూడా కలుపుకోవాలి. ఇక్కడికి 8 ఇంచెస్ అయినాయి కదా! అండ్ ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ లా ఎంతైతే ఖర్చులు ఇచ్చినామో అదే ఖర్చు ఇక్కడ ఇవ్వాలి. మనం 2 ఇంచెస్ ఇచ్చినాం కదా! సో 2 ఇంచెస్ కి మార్క్ చేసుకోండి. 6 ఇంచెస్ నడుం లూజు ప్లస్ 2 ఇంచెస్ డాట్ కోసం ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చులు, మొత్తం కలిపి 10 ఇంచెస్. ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర డాట్ కోసం జస్ట్ కట్ చేసి జాయిన్ చేసుకుంటా అంతే. సో అటుపక్క 1/2 ఇంచ్ ఇటుపక్క 1/2 ఇంచ్ జాయింట్ లోకి వెళ్ళిపోతుంది. సో మనం 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మన ఫిట్టింగ్ పాయింట్ కదా! ఇక్కడ నుంచి 2 ఇంచెస్ ఏమో బ్యాక్ పార్ట్ల ఖర్చు అండ్ ఇంకో 1 ఇంచ్ ఏమో ఇప్పుడు మనం యాడ్ చేసింది. సో వీటిని స్ట్రైట్ గా ఇట్లా కలిపేసుకోండి. ఫిట్టింగ్ లైన్ ని కటింగ్ లైన్ ని ఇట్లా స్కేల్ సహాయంతో ఇట్లా గీసేసుకోండి. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది తీయట్లేదు, డాట్ వేసిన తర్వాత తీస్తాను. అండ్ కింద వచ్చేసి మనం ఎక్కడైతే డాట్ పక్కన ఖర్చు ఉందో అక్కడ నుంచి సైడ్ కి 1/2 ఇంచ్కి ఇట్లా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని బ్యాక్ పార్ట్ తోనే ఒకసారి చెక్ చేసుకోండి. సైడ్ ఖర్చులు అనేవి అంటే లెంత్ అనేది కరెక్ట్ గా ఉందా లేదా అనేది ఇట్లా చెక్ చేసుకొని ఇట్లా లైన్ డ్రా చేసుకోండి. అండ్ సేమ్ ఇటువైపు కూడా, ఎందుకంటే ఇది మనకి ఇక్కడ స్ట్రైట్ గా పెట్టినామంటే పొట్ట మీదకి వచ్చేస్తుంది. మనకి అంత కంఫర్టబుల్ గా ఉండదు. కానీ క్రాప్ టాప్స్ అవి స్టిచ్ చేసినప్పుడు మాత్రం స్ట్రైట్ గానే స్టిచ్ చేసుకుంటే బెస్ట్. ఇక్కడ మన చాయిస్ అది. నెక్స్ట్ మనం నెక్ షేప్ కోసం మీకు నచ్చిన నెక్ షేప్ డ్రా చేసుకోండి. నేను సేమ్ బ్యాక్ పార్ట్ లో ఏదైతే డిజైన్ పెట్టినో ఫ్రంట్ పార్ట్ లో కూడా పెడుతున్నాను. కంటిన్యూగా అంటే కంటిన్యూషన్ ఉంటుందని అంతే. మీకు నచ్చిన షేప్ డ్రా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇప్పుడు మొత్తం కట్ చేసేసుకోండి. నేను ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగే కట్ చేసేసుకోండి. మీరు ఇక్కడ ఆర్మ్ హోల్ డాట్ దగ్గర కావాలంటే పిన్ పెట్టేసుకొని ఆ తర్వాత ఇక్కడ ఫ్రంట్ లోత్ అనేది తీసేసుకోవచ్చు. కాకపోతే మనం తర్వాత దిద్దాము. ఎలాగైనా చేసినా కరెక్టే వస్తుంది. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రిన్సెస్ కట్ షేప్ అనేది కట్ చేసేసుకోండి. ఇక్కడ డాట్ పాయింట్ దగ్గర చిన్నగా మార్క్ చేసుకున్నాం కదా ఫ్రంట్ సైడ్, సో బ్యాక్ సైడ్ కూడా ఇట్లా మార్క్ చేసుకోండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. అంతే, మన ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది కదా. ఇక్కడ నేను నెక్స్ అనేవి కట్ చేయట్లేదు, ఎందుకంటే క్యాన్వాస్ పేపర్ మీద మనం కట్ చేసుకుందాము.
అండ్ ఇక్కడ నేను స్లీవ్స్ చూపెట్టట్లేదు, సెపరేట్ వీడియో చేశాను. ఎందుకంటే పర్ఫెక్ట్‌గా మన ఆర్మ్ హోల్ ఎంతైతే ఉందో అంతకి కరెక్ట్‌గా వచ్చేలాగా ఎలా కట్ చేసుకోవాలి అనేది, ఇంకా ఎంత డౌన్ పెట్టుకుంటే కరెక్ట్‌గా ఉంటుందనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మంచి మోడల్ స్లీవ్స్ కూడా చూపెడతాను. సో నెక్స్ట్ వీడియో అస్సలు మిస్ అవ్వద్దు. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుందాము. మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకునేటప్పుడు కూడా మనకి ఎక్కువ క్లాత్ వేస్ట్ కాకుండా కరెక్ట్‌గా కట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూడండి, ఒకే వైపు బార్డర్ వచ్చింది అన్నా కదా, ఈ బార్డర్నే మనం స్లీవ్స్కి యూజ్ చేస్తాం, బ్యాక్ పార్ట్కి కూడా యూజ్ చేద్దాం. ముందుగా మనకి బ్యాక్ పార్ట్కి ఎలాగైతే డిజైన్ చేయాలి అనుకున్నామో దానికి ఈ వచ్చిన బార్డర్ అనేది సరిపోద్దా లేదా అనేది చూసుకోవాలి. సో నేను ఇలా ఈ షేప్లో పెడదాం అనుకుంటున్నా కాబట్టి ఈ షేప్కి కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేది డిసైడ్ అవ్వాలి. సో దాన్ని బట్టి మనం బార్డర్ కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను బార్డర్ మొత్తం ఒక 1/2 ఇంచ్ పైన ఖర్చులకు ఉంచుకొని కట్ చేసేసుకున్నాను. ఎందుకంటే నేను స్లీవ్స్కి కూడా విడిగా అటాచ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి. ఒకవేళ మీరు బార్డర్ తోని కట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ స్లీవ్స్ కట్ చేసుకోండి, ఆ తర్వాత మిగిలింది బ్యాక్ పార్ట్కి యూజ్ చేసుకోండి. ఎప్పుడైనా సరే మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసినప్పుడు దాని మీద ఉన్న డిజైన్ చూసుకోవాలి. దీని మీద చిన్న చిన్న బూటీస్ వచ్చినాయి అన్నమాట, అవి కూడా ఒకే డైరెక్షన్లో వచ్చినాయి. సో వాటిని చూసుకొని, అంటే నిలువుగా ఉంటే నిలువుగానే పెట్టుకోవాలి మన బ్లౌజ్ అనేది. స్లీవ్స్ కూడా నిలువుగానే వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకోవాలి. ముందుగా మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. సో ఫోల్డింగ్ దగ్గర ఫ్రంట్ పార్ట్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి ఫోల్డింగ్ సైడ్ పెట్టుకోవాలి. అండ్ బ్యాక్ పార్ట్ ఎక్కడైనా మనం స్ట్రైట్గా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే బ్యాక్ పార్ట్ అనేది ఓపెన్ కాబట్టి చుట్టూరు ఒక 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చుకుంటా ఇట్లా సర్దుకోవాలి. మనం ఇలా ముందే చెక్ చేసుకోవడం వల్ల ఫ్యాబ్రిక్ అనేది వేస్ట్ అవ్వకుండా నీట్ గా మనం కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు చుట్టూరు 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి మొత్తంగా అన్ని పార్ట్స్ ని కట్ చేసేసుకోండి. వీడియో మీకు ఎంత వరకు క్లియర్ గా ఉందో కామెంట్ చేయండి, అప్పుడే నేను నెక్స్ట్ వీడియోస్ లో ఇంకా ఇంప్రూవ్ అవడానికి ట్రై చేస్తూ ఉంటాను. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. స్టిచ్చింగ్ వీడియోలో ఖచ్చితంగా మంచి మంచి టిప్స్ ఉంటాయి, సో అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ మీకు వస్తాయి. బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకుంటే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.